ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అర్జునుడు వారిని శత్రువులు అనడం లేదు, స్వజనం అంటున్నాడు. అంటే తన వారు అనే భావన అతని కర్తవ్యాన్ని కప్పేసింది. అప్పటిదాకా ఎదురుగా ఉన్నది అధర్మం అనుకున్న అర్జునుడికి ఇప్పుడు కేవలం అన్నదమ్ములు, బంధువులు మాత్రమే కనిపిస్తున్నారు. భౌతిక ప్రేమ లిమిటెడ్ అయినది. అది నా వాళ్ళు, నీ వాళ్ళు అని విడగొడుతుంది. భౌతిక అనుబంధం అతని కర్తవ్యానికి దూరం చేస్తోంది. ఇదే కారణంగా అతడు యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. కానీ ఆధ్యాత్మిక ప్రేమ విశాలమైనది. అది అందరినీ ఒక్కటిగా చూస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం లాంటిది. అందరూ అందులోనే ఇమిడిపోతారు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన లైఫ్లో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం కదా. జాలి పడటం మంచిదే, కానీ అది మనల్ని బలహీనపరిచి మనం చేయాల్సిన సరైన డ్యూటీని ఆపేస్తే అది ప్రమాదకరం. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే భావోద్వేగాలు సహజం, కానీ అవి మన ఇంటెలిజెన్స్ని మరుగున పడేయకూడదు. అర్జునుడి జాలి అతని యుద్ధం నుండి తప్పించాలనుకుంటోంది, కానీ ఆ యుద్ధం వ్యక్తిగత కక్ష కోసం కాదు, ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం జరుగుతోంది. మనం కూడా మన భావోద్వేగాల వల్ల మన బాధ్యతల నుండి పారిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అర్జునుడి ఈ మానసిక స్థితి అతని శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతని గాంధీవం ఏమైంది? అది తెలుసుకోవాలంటే 29వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.